Today's our topic is Cucumber framework లేదా Cucumber BDD framework అని కూడా పిలుస్తూ ఉంటారు. See, what is the difference between the remaining frameworks and the Cucumber framework? సో రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్తో కంపేర్ చేస్తే మనకి కుకుంబర్ ఫ్రేమ్వర్క్లో డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. కుకుంబర్ ఫ్రేమ్వర్క్లో డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ అనేది రాయం. సో ప్రోగ్రామ్ రాయడానికి బదులుగా ఇనీషియల్లీ వి నీడ్ టు రైట్ ద కుకుంబర్ స్టోరీ. ఇనీషియల్గా మనం కుకుంబర్ స్టోరీస్ని రాయాల్సి ఉంటుంది. సో కొంతమంది దీన్ని కుకుంబర్ స్టోరీ అని పిలుస్తూ ఉంటారేమో, కొంతమంది కుకుంబర్ నోట్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్. సో ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్. ఐ థింక్ మీ అందరికీ కూడా టీసీ ప్రిపరేషన్ తెలిసే ఉంటుంది. టెస్ట్ కేస్ ప్రిపరేషన్ మనం యూస్ కేసెస్ని చూస్తూ మనం మన టెస్ట్ కేస్ టెంప్లెట్స్లో టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంటాం. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం కుకుంబర్ నోట్స్ అనేది రాయాల్సి ఉంటుంది, లేదా కుకుంబర్ స్టోరీ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, కుకుంబర్ స్టోరీకి ఎగ్జాంపుల్ చూడండి. సో ఇనిషియల్లీ వి నీడ్ టు రైట్ ఏ ఫీచర్. ఫీచర్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఫంక్షనాలిటీ యూ వాంట్ టు టెస్ట్. మీరు ఏ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు టెస్ట్ ఏ లాగిన్ ఫంక్షనాలిటీ. ఇక్కడ నేను ఒక లాగిన్ ఫంక్షనాలిటీని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. So next one is a scenario, like in how many scenarios you can test it, in how many ways you can test it. మీరు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని ఎన్ని వేస్లో చెక్ చేయగలుగుతారు. సో యూ కెన్ టెస్ట్ ద లాగిన్ విత్ వ్యాలిడ్ ఇన్పుట్స్. వ్యాలిడ్ ఇన్పుట్స్తో టెస్ట్ చేయడం అనేది ఒక వే. సో యూ కెన్ టెస్ట్ విత్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్. లైక్ దట్ యూ కెన్ రైట్ ఏ మల్టిపుల్ సినారియోస్ హియర్. గివెన్ మీన్స్ ద ప్రీ కండిషన్ ఫర్ యువర్ టెస్టింగ్. మీ టెస్టింగ్కి కావాల్సినటువంటి ప్రీ కండిషన్ అంటే, see, to verify the login, we need to open our browser and we need to open our application. We need to open our project. Now, you can write this story in your own words. సో ఈ స్టోరీని ఎలానే రాయాలని ఏం లేదమ్మా, మీ ఓన్ వర్డ్స్తో మీరు రాయొచ్చు. బట్ ద కీవర్డ్స్ ఆర్ మ్యాండేటరీ. ఇక్కడ ఏవైతే కీవర్డ్స్ మనం యూస్ చేస్తున్నామో, ఫీచర్ అని, సినారియో అని, గివెన్ అని, వెన్, దెన్, ద కీవర్డ్స్ ఆర్ మ్యాండేటరీ. స్టోరీ అనేది మీ ఓన్ వర్డ్స్తో మీరు రాయొచ్చు. గివెన్ అంటే అర్థం ఏంటమ్మా, ద ప్రీ కండిషన్ ఫర్ యువర్ టెస్ట్. వన్ మీన్స్ ద యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్. మీరు పర్ఫార్మ్ చేయాల్సినటువంటి యాక్షన్. సో ఈ యాక్షన్కి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ దెన్. సో దట్ మీన్స్ దెన్ మీన్స్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమా, వెన్లో యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్ కదా, మనం పర్ఫార్మ్ చేసే యాక్షన్ లైక్ ఎంటర్ ద వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్. సో దెన్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఇట్ షుడ్ సక్సెస్ఫుల్లీ లాగిన్. So like that we need to write a story. So cucumber story or cucumber notes. But ఈ cucumber story మనం ఎలా రాస్తాం? సో ఈ cucumber story రాయడం కోసం, సో వీఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ BDD డాక్యుమెంట్. మనం దేనిపైన డిపెండ్ అవుతామో, BDD అనే డాక్యుమెంట్ పైన డిపెండ్ అవుతాం. BDD స్టాండ్స్ ఫర్ బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. సో మీ ఆర్గనైజేషన్లో, మీ కంపెనీలో కుకుంబర్ ఫ్రేమ్వర్క్ వాడేటైతే ఇనీషియల్గా మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ ఏంటమ్మా, BDD అనే డాక్యుమెంట్. సో BDD మీన్స్ బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. ఏం లేదమ్మా, ఇందులో మన క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బట్ వెరీ అండర్స్టాండబుల్ వే, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది ఇక్కడ మన క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి. సో BDDని చదివి మనం ఈ కుకుంబర్ తాలూకా స్టోరీని డిజైన్ చేయాల్సి ఉంటుంది. కుకుంబర్ నోట్స్ని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ BDDని చదివి మనం స్టోరీస్ని రాస్తూ ఉంటాం కాబట్టి మనం ఏమంటున్నామో, సో కుకుంబర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంటింగ్ ద BDDని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇక్కడ కుకుంబర్ని యూజ్ చేస్తాం. సో BDD ఫోకస్ ఆన్ వాట్ టు టెస్ట్, నాట్ ఏ హౌ టు టెస్ట్. సో BDDలో వాట్ టు టెస్ట్, ఏం టెస్ట్ చేయాలనేది ఉంటుంది, బట్ నాట్ ఏ హౌ టు టెస్ట్, ఎలా టెస్ట్ చేయాలనేది కాదు. సో BDD డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ ఇన్ వెరీ అండర్స్టాండబుల్ వే. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మనకి BDDలో మన సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ వీడి కోసం వీడు ఏం చెప్తున్నాడంటే, మీరు సినారియోస్ని ప్రిపేర్ చేసేటప్పుడు డోంట్ డిపెండింగ్ ఆన్ BRS ఆర్ FRS. సో అలా డిపెండ్ అయితే దెర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ మిస్ మ్యాచ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి బిట్వీన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ సినారియోస్. సో దట్స్ వై యూ నీడ్ టు డిపెండింగ్ ఆన్ BDD. సో వైల్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ సినారియోస్, మీ సినారియోస్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు BDD పైన డిపెండ్ అవ్వండి. సో దెన్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ మిస్ మ్యాచ్. ఇంకా అప్పుడు మనకు మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అని చెప్తున్నాడు. సో ఇనీషియల్లీ వీ నీడ్ టు రైట్ ఏ హోమ్ అండ్ రీడబుల్ యూజర్ స్టోరీస్. ఇనీషియల్గా మనం అందరికీ అర్థమయ్యేటట్టు స్టోరీస్ రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్
you need to write a code or you need to write a program to run the story లేదా to implement the story. ఆ స్టోరీని ఇంప్లిమెంట్ చేయడానికి మనం కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో హియర్ మనం రాసే స్టోరీ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుందమ్మా, జనరల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ కంపల్సరీ ఈ కీవర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటా కీవర్డ్స్ చూడమ్మా, ఫీచర్, సినారియో, గివెన్, ఎండ్ అనేది ఆప్షనల్, అందుకే నేను ఈ బ్రాకెట్స్లో పెట్టానమ్మా. ఐ మీన్ 2 or more sentences, రెండు కానీ అంతకన్నా ఎక్కువ సెంటెన్సెస్ని మీరు కలపడం కోసం, ఐ మీన్ కంకాటినేట్ చేయడం కోసం మీరు అండ్ అనేది యూస్ చేయొచ్చు. వెన్ అనేది కంపల్సరీ, దెన్ అనేది కంపల్సరీ. ఓకే, సో ఈ కీవర్డ్స్ని యూస్ చేస్తూ ఇనీషియల్లీ వీ నీడ్ టు రైట్ ఎ స్టోరీ లైక్ దిస్. సో దీనికి ఇన్స్టలేషన్ ఎలా అంటే, ఇనీషియల్లీ యూ నీడ్ టు క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఎక్లిప్స్. సో మీ ఎక్లిప్స్లో ఇనీషియల్గా మీకంటూ ఒక జావా ప్రాజెక్ట్ ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా నేను ప్రాజెక్ట్ నేమ్ కుకుంబర్ అని తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు యాడ్ ద కుకుంబర్ జార్ ఫైల్స్ అండ్ ద వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్. ఎలా యాడ్ చేస్తామా కుకుంబర్ జార్ ఫైల్స్ని, వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ని? సో ఆల్రెడీ మన జీ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలిసిందే. జీ డ్రైవ్లో నేను మీకు మన వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ని ప్రొవైడ్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఈరోజు మన కుకుంబర్ జార్ ఫైల్స్ కూడా ఇక్కడ చూడము. కుకుంబర్ జార్ ఫైల్స్ జిప్ ఫైల్ ఒకటి యాడ్ చేశాను, మీరు దాన్ని అన్జిప్ చేసుకుని ఆ జార్ ఫైల్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో జార్ ఫైల్స్ని ఎలా అటాచ్ చేస్తామా? సో రైట్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేస్తాం, బిల్డ్ పాత్లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో లైబ్రరీస్లో క్లాస్ పాత్ అండ్ యూ నీడ్ టు యాడ్ ద actional jars. So you need to add the WebDriver jar files and you need to add the Cucumber jar files. So after that we need to install a small plugin. ఒక చిన్న ప్లగ్ఇన్ ఒకటి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందమ్మా ఫర్ దిస్ లోగో. చూడండి ఇక్కడ మీకు ఒక గ్రీన్ కలర్లో లోగో కనిపిస్తుంది. ఈ లోగో కోసం యాజ్ వెల్ యాజ్ కలర్ వేరియేషన్, కీవర్డ్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. దీనికోసం మనం ఒక చిన్న ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అంటే, మనం ఎక్లిప్స్లో హెల్ప్లోకి వెళ్తే హెల్ప్లో మీకు ఇన్స్టాల్ ఎ న్యూ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ ఎ న్యూ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి వీ నీడ్ టు యాడ్ ద ప్లగ్ఇన్. సో ప్లగ్ఇన్ కూడా నేను మీకు జీ డ్రైవ్లో పంపించాను. జీ డ్రైవ్లో కుకుంబర్ ప్లగ్ఇన్ అని చెప్పి ఒక నోట్ ప్యాడ్ ఇచ్చాను మీకు. కుకుంబర్ ప్లగ్ఇన్ అని చెప్పి ఒక నోట్ ప్యాడ్ ఇచ్చాను. సో ఆ నోట్ ప్యాడ్లో మీకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది, మా కుకుంబర్ నోట్ ప్యాడ్ అని ఒక నోట్ ప్యాడ్, అందులో ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ మీరు ఇలా కాపీ చేసుకొని సో ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ పేస్ట్ చేస్తారు ఇంకోసారి చూడండి, హెల్ప్లో ఇన్స్టాల్ ఎ న్యూ సాఫ్ట్వేర్. సో హియర్ యూ నీడ్ టు పేస్ట్ ఇట్. పేస్ట్ అయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందమ్మా, కుకుంబర్ ఎక్లిప్స్ ప్లగ్ఇన్ అని వస్తుంది. కుకుంబర్ ఎక్లిప్స్ ప్లగ్ఇన్ ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఫినిష్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, అందుకే ఇంకా ఇన్స్టాల్ చేయట్లేదు. నెక్స్ట్ ఫినిష్ అంటే మీకు ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయిన తర్వాత యూ విల్ గెట్ దిస్ లోగో. మీకు ఈ లోగో అనేది వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీ కీవర్డ్స్ అనేవి కూడా ఒక డిఫరెంట్ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ ఇన్స్టలేషన్ ఆఫ్ ద ప్లగ్ఇన్, హౌ టు క్రియేట్ దిస్ స్టోరీ, ఈ స్టోరీని మనం ఎలా క్రియేట్ చేస్తాం? సో ఇన్ దట్ కుకుంబర్లో ఇనీషియల్గా మనకంటూ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తాం చూడమా, న్యూ ఫోల్డర్, మన కుకుంబర్ పైన రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్. కుకుంబర్లో మనకంటూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఏదో XYZ అని క్రియేట్ చేశాను. మీరు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఫీచర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ నేమ్ ఏంటి? ఫీచర్స్, FEATURES, ఫీచర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్. ఇన్సైడ్ దట్ ఫీచర్స్ అనే ఫోల్డర్లో మనకంటూ ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. సో నేనేదో స్టోరీ 1.feature అని ఇచ్చానమ్మా. యూ కెన్ గివ్ ఎనీ స్టోరీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాగిన్ టెస్ట్ చేస్తున్నారనుకోండి, login.feature అని చెప్పి మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారమ్మా? మీ XYZ పైన రైట్ క్లిక్ చేయండి. నాట్ ఓన్లీ ద XYZ, మీ ఫోల్డర్ నేమ్, ద ఫోల్డర్ నేమ్ మేబీ ఫీచర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమని చెప్పాను కదా. ఫీచర్స్ పైన రైట్ క్లిక్ చేస్తారు. సో రైట్ క్లిక్లో యూ కెన్ గో విత్ న్యూ ఫైల్లోకి వెళ్తారు. ఫైల్ నేమ్ అడుగుతుందమ్మా. ఫైల్ నేమ్ నేనేదో స్టోరీ 1.feature అని ఇచ్చాను. ఎక్స్టెన్షన్ కంపల్సరీ ఫీచర్ అనే ఉండాలి, FEATURE.feature అని చెప్పి. సో మనం కొత్తగా ఒక స్టోరీని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తుంటే ఒక ఎగ్జాంపుల్ స్టోరీ. ఈ స్టోరీని రన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా? ఇఫ్ యూ రన్ దిస్ స్టోరీ,
ఇట్ విల్ క్రియేట్ ఎ మెథడ్ స్ట్రక్చర్. ఇది మనకి మెథడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఓన్లీ మెథడ్ నేమ్స్ని మాత్రమే ఇది క్రియేట్ చేస్తుంది. మెథడ్ లోపల బాడీ మనమే రాయాలి. సో విత్ యూజింగ్ అవర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్, మనం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మనం మెథడ్ లోపల మెథడ్ డెఫినిషన్ లేదా మెథడ్ బాడీ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గివెన్ దగ్గర మీరు ఏదైతే ఒక లైన్ రాసారో ఇదంతా ఫస్ట్ మెథడ్గా క్రియేట్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు సెకండ్ మెథడ్గా క్రియేట్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు థర్డ్ మెథడ్గా క్రియేట్ అవుతుంది. బట్ హౌ టు రన్ ఇట్, మీరు దీన్ని ఎలా రన్ చేస్తారు? సో డైరెక్ట్గా రన్ అంటే రన్ అవ్వదమ్మా. దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇన్సైడ్ యువర్ కుకుంబర్ యూ నీడ్ టు క్రియేట్ 2 ప్యాకేజెస్. మీరు ఒక 2 ప్యాకేజెస్ని క్రియేట్ చేసుకుంటారు. సో ఎగ్జాంపుల్గా చూడము, ఇక్కడ నేను రన్నర్ అని చెప్పి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. స్టెప్ డెఫినిషన్ అని చెప్పి ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేశాను. రన్నర్ అండ్ స్టెప్ డెఫినిషన్ అని చెప్పి ఒక 2 ప్యాకేజెస్ని క్రియేట్ చేశాను. మీ ఇవన్నీ కూడా ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లోకి వస్తే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఐ విల్ టేక్ కేర్. ఓకే. సో మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయో మీకు తెలిసిందే మ్యాక్సిమం పీపుల్కి. మన వెబ్సైట్ అమ్మ 10amclass.blogspot.com. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్ అని చెప్పి ఉంటుంది. మన క్లాస్ రికార్డింగ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో లైక్ కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ అండ్ మన టెస్టింగ్ రిలేటెడ్ అన్నీ కూడా ఇందులో మనకి క్లాసెస్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ క్లాసెస్ అన్ని చెక్ చేయండి. మీకు ఏదైనా క్లాస్, ఎనీ క్లాస్, మనం చెప్పుకున్న క్లాస్లో మీకు ఏ క్లాస్లో ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మన 10:40 క్లాస్లోకి వచ్చేటైతే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే. నెక్స్ట్, సో చూడము ఇక్కడ మనం ఒక 2 ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుంటున్నాం. రన్నర్ అని చెప్పి ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాం. స్టెప్ డెఫినిషన్ అని చెప్పి ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాం. సో రన్నర్లో ఇక్కడ చూడమ్మా టెస్ట్ రన్నర్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. I created a class test runner. సో ఈ టెస్ట్ రన్నర్లో మనం చేయాల్సింది ఏంటంటే features equal to you need to give your folder name. You need to give your folder name. In which folder you have your story. మీ స్టోరీ అనేది ఏ ఫోల్డర్లో తీసుకున్నారు, యూ నీడ్ టు గివ్ దట్ ఫోల్డర్ నేమ్. ఎగ్జాంపుల్గా నేను ఫోల్డర్ నేమ్ ఏం తీసుకున్నానమ్మా, XYZ అని తీసుకున్నాను కదా, రన్ చేస్తున్నాను. సో నా it will run the story which is available in this XYZ. మన XYZలో ఏదైతే స్టోరీ ఉందో స్టోరీని రన్ చేస్తుంది. స్టోరీని రన్ చేసి మెథడ్స్ని ఎక్కడ క్రియేట్ చేస్తుందమ్మా, ఇట్ విల్ క్రియేట్ ద మెథడ్స్ ఇన్ కన్సోల్. చూడండి కన్సోల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మన కన్సోల్లో యూ కెన్ ఇంప్లిమెంట్ ద మిస్సింగ్ స్టెప్స్ ఉంటుంది. అంటే మెథడ్ నేమ్స్ అది క్రియేట్ చేస్తుంది, మెథడ్ బాడీ అనేది మిస్ అయింది. సో వీ నీడ్ టు రైట్ ద మెథడ్ బాడీ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో చూడండి ఒకసారి నేను మీకు స్టోరీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. స్టోరీలో ఉండే లైన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు మెథడ్స్గా క్రియేట్ అవుతుంది. చూడండి గివెన్ దగ్గర ఎగ్జాంపుల్గా నేను ఒక లైన్ రాశాను. గివెన్ అంటే ప్రీ కండిషన్ ఏం రాశానమో, ఓపెన్ క్రోమ్ అండ్ స్టార్ట్ అప్లికేషన్ అని రాశాను కదా. ఇక్కడ చూడండి అబ్జర్వ్ ద మెథడ్ పబ్లిక్ వాయిడ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే లైన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఓపెన్ క్రోమ్ అండ్ స్టార్ట్ అప్లికేషన్. అంటే ఈ పైన మన స్టోరీలో ఏదైతే ఒక లైన్ రాసామో అదే లైన్ మనకి ఇక్కడ ఒక మెథడ్గా క్రియేట్ అవుతుంది. సేమ్ లైన్ విల్ బి క్రియేటెడ్ యాజ్ ఏ మెథడ్. అదేవిధంగా వన్ దగ్గర మీరు ఏదైతే ఒక లైన్ రాసారో చూడండి, ఐ ఎంటర్ ద వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ లాగిన్. సేమ్ అదే మీకు ఒక సెకండ్ మెథడ్గా క్రియేట్ అవుతుంది. చూడండి పబ్లిక్ వాయిడ్, సో ఐ ఎంటర్ ద వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్. సో నెక్స్ట్ దెన్ దగ్గర మీరు ఏదైతే ఒక లైన్ రాసారో ఆ లైన్ అంతా కూడా మీకు ఒక థర్డ్ మెథడ్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. యూ కెన్ సీ దట్ మెథడ్ హియర్, థర్డ్ మెథడ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓన్లీ మెథడ్ నేమ్స్ క్రియేట్ అయ్యామే. మనం ఇప్పుడు ఈ మెథడ్ని డిఫైన్ చేయాలి. సో ఎలా డిఫైన్ చేస్తాం? కన్సోల్లో కెన్ యూ టైప్ ఎనీథింగ్? కన్సోల్లో మనం ఏమైనా టైప్ చేయగలుగుతామా? నో, యూ కాంట్ టైప్ ఎనీథింగ్ ఇన్ కన్సోల్. సో నవ్ యూ నీడ్ టు కాపీ దీస్ మెథడ్స్. మీరు ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని కూడా కాపీ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు కాపీ దీస్ మెథడ్స్. సో మెథడ్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయమ్మా, ఆల్వేస్ ద మెథడ్ షుడ్ బి ఇన్సైడ్ ఏ క్లాస్. మెథడ్స్ ఎప్పుడు కూడా ఒక క్లాస్ లోపల ఉంటాయి. మనం జావా బిగినింగ్ డే నుంచి ఏం చెప్పుకుంటున్నామా, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పుకుంటున్నాం. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని కాపీ చేయండి. సో ఒక ప్యాకేజ్ స్టెప్ డెఫినిషన్ లేదా మెథడ్ డెఫినిషన్ ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకోండి. ఆ ప్యాకేజ్లో మీనింగ్ఫుల్గా ఏదైనా ఒక క్లాస్ నేమ్ రాయండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో TC01 టెస్ట్ కేస్ 01 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. సో ఇన్సైడ్ ద క్లాస్ లోపల ఇన్సైడ్ ద క్లాస్ యూ నీడ్ టు పేస్ట్ యువర్ మెథడ్స్. మనం కాపీ చేసిన మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. సో పబ్లిక్ వాయిడ్ ఓపెన్ క్రోమ్ అండ్ స్టార్ట్ అప్లికేషన్, పబ్లిక్ వాయిడ్ I entered a valid username, password and login.
అండ్ పబ్లిక్ వాయిడ్ యూజర్ షుడ్ సక్సెస్ఫుల్లీ లాగిన్. సో కన్సోల్లో ఏవైతే మనం మెథడ్స్ అని కాపీ చేసామో అవన్నీ కూడా ఇక్కడ మనం ఒక క్లాస్ లోపల పేస్ట్ చేసుకున్నాం. వి పేస్టెడ్ ఇన్సైడ్ ఎ క్లాస్. సో పేస్ట్ అయిన తర్వాత యూ నీడ్ టు డిఫైన్ ద మెథడ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎన్నోసార్లు మనం వెబ్ డ్రైవర్లో ఇవన్నీ నేర్చుకున్నాము. సో క్రోమ్ ఎలా ఓపెన్ చేయాలి, అందులో మన హెచ్ఆర్ఎం సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ దట్. క్రోమ్ ఓపెన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ న్యూ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం D1 అని. బట్ వెబ్ డ్రైవర్ D1ని మనం ఎక్కడ తీసుకున్నామో, వి టేక్ ఇన్ ద వెబ్ డ్రైవర్ D1 అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ బయట తీసుకున్నాం. రీజన్ ఏంటమ్మా, వెబ్ డ్రైవర్ D1 అని చెప్పి మీరు మెథడ్ లోపల డిక్లేర్ చేశారనుకోండమ్మా, అది లోకల్ అయిపోతుంది. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. సో దట్స్ వై మీరు ఈ వెబ్ డ్రైవర్ D1 ఎక్కడ తీసుకున్నారమ్మా, అవుట్ సైడ్ ద మెథడ్ బయట డిక్లేర్ చేసుకున్నారు. D1 ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అంటే మీకు క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. దానికన్నా ముందర మీరు మీ క్రోమ్ డ్రైవర్ తాలూకా లొకేషన్ సెట్ చేసుకుంటారు. సో గెట్ మెథడ్ ద్వారా మనం మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేస్తున్నాం. సో జస్ట్ అప్లికేషన్ ఓపెన్ అయిందని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇక్కడ రాసాము. ఓకే, రైట్. సో నెక్స్ట్ వి ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ వి ఎంటర్ ద పాస్వర్డ్. సో ఆల్రెడీ మనకు తెలిసిన పాత ప్రోగ్రామ్ మన హెచ్ఆర్ఎం సైట్లో యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, హెచ్ఆర్ఎం సైట్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం, లాగిన్ క్లిక్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యామా లేదా చెక్ చేయడానికి ఎలా చెక్ చేస్తామో, ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తున్నాం. సో మీకు డ్రాప్ డౌన్ అంటే సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే మీకు లోపల ఏం కనిపిస్తుందమ్మా, డ్రాప్ డౌన్ అవైలబిలిటీ ఉంటే యూ కెన్ సే లైక్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. అదే ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ అనేది అవైలబుల్గా లేకపోతే అది ట్రై బ్లాక్ నుంచి ఎక్కడికి వెళ్తుందమ్మా, క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళి మీకు ఏం ప్రింట్ అవుతుంది, లాగిన్ ఈస్ ఫెయిల్యూర్. సో ఇదంతా మన పాత డెఫినేషన్సే. సో జస్ట్ ఇలా మనం మెథడ్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేస్తున్నాం. బట్ హౌ టు రన్ ఇట్, దీన్ని రన్ చేయడం ఎలా. సో దీన్ని రన్ చేయాలి అంటే అగైన్ గో టు యువర్ టెస్ట్ రన్నర్. మళ్ళీ మనం మన టెస్ట్ రన్నర్లోకి వెళ్ళాలి. సో టెస్ట్ రన్నర్లో ప్రీవియస్గా మనం ఇక్కడ ఏమి ఇచ్చామో, ప్రీవియస్లీ వి గివెన్ ద ఫోల్డర్ నేమ్ వేర్ ఈజ్ యువర్ స్టోరీ. మీ స్టోరీ ఎక్కడైతే రాశారో ఆ ఫోల్డర్ నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాల్సి ఉంటుందమ్మా. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం యాడ్ చేయాలి అంటే, వీ నీడ్ టు యాడ్ ద గ్లూ అనేది ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో గ్లూ ఈజ్ నథింగ్ బట్, జనరల్గా మనకి వాడుక భాషలో గ్లూ అంటే అర్థం ఏంటమ్మా, సో గ్లూ ఈజ్ నథింగ్ బట్ గమ్. మన గ్లూ స్టిక్ అంటాం కదమ్మా, ఒక రెండు పేపర్స్ని అతికించడానికి మనం ఏం వాడతాం, గ్లూ స్టిక్ వాడతాం, గమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా సో విత్ యూజింగ్ గ్లూ అనేది యూజ్ చేస్తే మనం ఏ రెండింటిని అతికించాలమ్మా, సో XYZలో ఉండేటటువంటి స్టోరీని, XYZలో ఉండే స్టోరీని ఇప్పుడు మన ప్రోగ్రామ్తో మనం అతికించాలి. సో విత్ యూజింగ్ దిస్ గ్లూ, సో యూ కెన్ అటాచ్ యువర్ స్టోరీ విత్ యువర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ అనేది ఏ ప్యాకేజ్లో ఉందమ్మా, ఇన్ విచ్ ప్యాకేజ్ యూ హ్యావ్ ద ప్రోగ్రామ్. సో మెథడ్ డెఫినేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ స్టెప్ డెఫినేషన్ అనే ప్యాకేజ్లో కాపీ దట్ స్టెప్ డెఫినేషన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. అంటే యూ నీడ్ టు కాపీ పేస్ట్ ద ప్యాకేజ్ నేమ్ని కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇన్ విచ్ ప్యాకేజ్ యూ హ్యావ్ ద మెథడ్ డెఫినేషన్స్. మీ మెథడ్ డెఫినేషన్స్ అన్నీ కూడా ఏ ప్యాకేజ్లో అయితే ఉన్నాయో ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. అంటే ప్రోగ్రామింగ్లో డిఫరెన్స్ ఏం లేదమ్మా, ప్రోగ్రామింగ్ అనేది మన పాత ప్రోగ్రామింగే. సో ప్రీవియస్గా మనం వెబ్ డ్రైవర్లో ఏం ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నామో అదే కాన్సెప్ట్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ రాయడానికి బదులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియాస్ని లేదా మీరు ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారు బేస్డ్ ఆన్ బీడీడీని బేస్ చేసుకొని యూ నీడ్ టు రైట్ ఏ కుకుంబర్ స్టోరీ. సో కుకుంబర్ స్టోరీ లేదా కుకుంబర్ నోట్స్ అంటాము. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యూ విల్ గెట్ ఏ మెథడ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ యూ విల్ గెట్ ఏ మెథడ్ నేమ్స్. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డిఫైన్ ద మెథడ్స్ విత్ యూజింగ్ అవర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఆ మెథడ్స్ని డిఫైన్ చేయడానికి మనం మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని మెథడ్స్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేయడానికి వీ కెన్ రైట్ ఎ కోడ్. సో లోపల లాగిన్ అవ్వడానికి వీ కెన్ రైట్ ఎ కోడ్. సో సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యామా లేదా చెక్ చేయడానికి సో వీ కెన్ రైట్ ఎ కోడ్. సో మనం రాసిన కోడే, మనం ప్రీవియస్గా రాసిన కోడే, కాకపోతే ఇక్కడ ఒక స్టోరీ రాసి స్టోరీని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే దాన్ని ఏమంటున్నాము, కుకుంబర్ ఫ్రేమ్వర్క్ అంటున్నాం. సో ఈ కుకుంబర్ని ఇంప్లిమెంట్ చేయడం, బీడీడీని చదివి మనం కుకుంబర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
సో దట్స్ వై అందుకే దీన్ని కొంతమంది కుకుంబర్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది దీన్ని కుకుంబర్ బీడిడి ఫ్రేమ్వర్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో బీడిడి అంటే అర్థం ఏంటమ్మా, బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. బీడిడి డాక్యుమెంట్ లోపల ఉండే కంటెంట్ ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్స్, కాకపోతే వెరీ అండర్స్టాండబుల్ వే. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే వేలో మనకి బీడిడిలో కంటెంట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు జీ డ్రైవ్లో ఇవ్వడం జరిగిందేమో, మన జీ డ్రైవ్లో చూపిస్తాను. చూడండి, కుకుంబర్ డాట్ డిఓసి డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చాను. మనం మాట్లాడుకున్న థియరిటికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ప్లగ్ఇన్ ఇచ్చాను, ఒక నోట్ ప్యాడ్లో యూఆర్ఎల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జార్ ఫైల్స్ అన్ని కూడా ఒక జిప్ చేసి ఇచ్చానమ్మా, దీన్ని అన్జిప్ చేసి జార్ ఫైల్స్ని మీరు మీ జావా ప్రాజెక్ట్కి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ కుకుంబర్ జార్ ఫైల్స్ ఒక్కటే అటాచ్ చేస్తే కుదరదమ్మా. సో కుకుంబర్ జార్ ఫైల్స్తో పాటుగా మీరు ఇంకా ఏం అటాచ్ చేసుకోవాలి, యూ నీడ్ టు యాడ్ యువర్ వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ అకార్డింగ్ టు యువర్ ప్రోగ్రామ్. మీరు ప్రోగ్రాంలో ఏంటంటే కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంటెంట్లో ఎక్సెల్ ఉందనుకోండి, ఎస్ యూ నీడ్ టు యాడ్ ద జేఎక్సెల్ అండ్ పిఓఐ. సో లైక్ దట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రోగ్రామ్ యూ నీడ్ టు యాడ్ ద రిలేటెడ్ జార్ ఫైల్స్, దానికి సంబంధించిన జార్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లోకి రండి, ఐ టేక్ కేర్. నేను మీకు మీ స్క్రీన్లోకి వచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేస్తాను. ఓకేమా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.